హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు మనం హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్లో ఎవర్ గ్రీన్ మార్కెట్ అయినటువంటి హైవేస్ ఏవి ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అద్భుతంగా ఉంటుంది అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్యారంటీ అప్రిషియేషన్స్ వస్తాయి. సో అలాంటి ప్రైమ్ లొకేషన్స్ ఏమున్నాయి, సో వాటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇప్పుడు మనం తెలుసు, ఇదంతా కూడా మనకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల వెల్ డెవలప్డ్ అయిపోయింది. ఇలా మనం అందరం చూస్తున్నాం ఇలా హైదరాబాద్ని. లాస్ట్ 10-20 ఇయర్స్లో ఏ విధమైన మార్పులు వచ్చినాయన్నది లైవ్లో మనం ఇలా చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ ఒక హైవే గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వచ్చే పేరు ముంబై హైవే. ఎందుకంటే ఈ ముంబై హైవేని బేస్ చేసుకొని మేజర్గా మనకు ఐటీ అంతా కూడా మనకి ఇక్కడ ముంబై హైవేని బేస్ చేసుకొని రావడం వల్ల ఇలా విపరీతమైన గ్రోత్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఏదైనా ఉంది అంటే అది ముంబై హైవే. అంటే గ్రోత్ ఇక్కడ ఆర్గానిక్గా అయింది, న్యాచురల్గా అయింది. కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రావడం వల్ల చాలామంది ఈ ఏరియా అంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా వెల్ డెవలప్డ్ ఏరియా అయిపోయింది ప్రజెంట్. ఈ ఏరియాలో తీసుకుంటే మనం మరీ ముఖ్యంగా పటాన్ చెరువు వరకు మనం మాట్లాడాల్సిన పనే లేదు. ఎందుకంటే పటాన్ చెరువు వరకు విపరీతమైన గ్రోత్ వచ్చేసింది ఆల్రెడీ. సో పటాన్ చెరువు వరకు మనకి ఈ మధ్యలో తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి అప్ టు మెట్రో అనేది కూడా మనకి పటాన్ చెరువు వరకు ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి అండ్ ఈ పటాన్ చెరువు మనకి ఏదైతే ఇప్పుడు ఎక్కడ దాకా ఎండ్ అవుతుందంటే మనకి మియాపూర్ దాకే ఉంది మెట్రో. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కాస్త మనకి పటాన్ చెరువు వరకు ఎక్స్పాన్షన్ చేయడం వల్ల కూడా ఇంకా ఆ ట్రాఫిక్ అనేది, ముంబై హైవే అంటే రద్దీ హైవే అంటారు అనమాట. సో ఆ ట్రాఫిక్ అనేది లోడ్ తగ్గుతుంది మనకి. ఇది ఒక బెనిఫిట్, ఇది ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత పటాన్ చెరువు నుంచి మనం చూడాల్సింది ఏంటంటే ఈ పటాన్ చెరువు నుంచి మొదలు పెడితే మనకు అప్ టు సంగారెడ్డి వరకు ఈ ఏరియాలో మనం ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏవైతే పెరిఫెరల్ జోన్స్ ఉన్నాయో, పెరి అర్బన్ జోన్స్ ఉన్నాయో అక్కడ కాకుండా రెసిడెన్షియల్ జోన్లో ఉన్న దగ్గర మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనకి ముంబై హైవేలో తీసుకుంటే పటాన్ చెరువు నుంచి మొదలు పెడితే మనకి అప్ టు సంగారెడ్డి వరకు ఈ బెల్ట్ అంతా ఏరియా కనిపిస్తుంది కదా. సో ఈ ఏరియాలో మనము రెసిడెన్షియల్ జోన్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పుష్కలంగా ఉంది. సో ముంబై హైవేలో మనకి చాలా ఫార్మా ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు అక్కడ. సో ఆ ఫార్మా కంపెనీస్ అన్నీ ఇక్కడ డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఈ రూట్లో మనకి ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది. సో జనాలు కూడా చాలా ఎక్కువ లోడ్ ఉంటుంది అనమాట ఈ రూట్లో. కాబట్టి ఈ రూట్లో ఏంటంటే ఆర్గానిక్గా న్యాచురల్గా గ్రో అయిన హైవే ఏదైనా ఉందంటే అది మనకి మన హైదరాబాద్ సరౌండింగ్లో ఫస్ట్ హైవే ముంబై హైవేనే అయ్యింది. కాబట్టి ముంబై హైవేకి ఎక్కువ పొటెన్షియల్ ఉంది. సో ముంబై హైవేలో కూడా మనం తీసుకుంటే ఇలా సంగారెడ్డి వరకు ఏరియా అంతా తీసుకుంటే మనకి వెల్ డెవలప్డ్. సో సంగారెడ్డి లోపల మనం ఇలా ఎక్కడ హెచ్ఎండిఏలో తీసుకుంటే మనకి మినిమం గజం వచ్చేసి ఒక 19,000 20,000 నుంచి మొదలు పెడితే అప్ టు 30,000 వరకు ఉన్నాయి, డిపెండ్స్ అపాన్ ఏరియా. దీంతోపాటు ముంబై హైవేని బేస్ చేసుకొని హైవేలకు ఉన్న డిటీసీపీలో కూడా తీసుకుంటే ఇలా మనము సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట్, బుదెరా ఈ ఏరియాలో కూడా జైరాబాద్ వరకు అంతా కూడా గ్రోత్ అనేది చాలా బాగుంది. సో దీంట్లో తీసుకుంటే మనం ఏంటంటే ఈ సంగారెడ్డి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్దాపూర్. సో పెద్దాపూర్ మీద నుంచే రీజనల్ రింగ్ రోడ్ అనేది కన్ఫర్మ్ అయింది ఇప్పుడు. కాబట్టి ఈ పెద్దాపూర్ వరకు అంతా కూడా గ్రోత్ అనేది చాలా బాగా అయింది అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువనే అని చెప్పొచ్చు, బాగా పెరిగినాయి ఆల్రెడీ. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో కూడా పెరగడానికి స్కోప్ ఉంది. సో దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇదే హైవేని బేస్ చేసుకునే కాకుండా ఇక్కడ నుంచి మనం తీసుకుంటే టువర్డ్స్ శంకర్పల్లి మనకి. సో శంకర్పల్లి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో మనకి ఈ రోడ్ కనిపిస్తుంది కదా. సో ఈ రోడ్ని బేస్ చేసుకొని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం తీసుకుంటే మళ్ళీ ఈ రోడ్. సో ఏదైతే మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ కనెక్టింగ్ రోడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటికి స్కోప్ అనేది ఎక్కువ ఉందన్నమాట ఫ్యూచర్లో. కాబట్టి నాట్ ఓన్లీ మనకి ముంబై హైవే, దీన్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి రేడియల్ రోడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతోపాటు ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే జంక్షన్స్ వస్తున్నాయో అక్కడ కూడా అన్నీ కూడా మినీ ఫ్లైఓవర్లు వేస్తున్నారనమాట. సో ఫ్లైఓవర్లు వేయడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ సంగారెడ్డి నుంచి ముందు చాలా వరకు ఉన్నాయి అండ్ రోడ్స్ అన్నీ కూడా లెఫ్ట్ రైట్ సైడ్లో తీసుకుంటే రోడ్స్ అన్నీ వైడ్ అవుతున్నాయి ఇంకా. సో జనాలు పెరుగుతున్నారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, కంపెనీస్ ఎక్కువ వస్తున్నాయి, అందుకని చెప్పేసి ఏరియాలో బాగా గ్రోత్ వస్తుంది మనకి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సంగారెడ్డి నుంచి మొదలు పెడితే పెద్దాపూర్ వరకు అంతా కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ హెచ్ఎండిఏలోకి వస్తుంది ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనము సంగారెడ్డి నుంచి నెక్స్ట్ వచ్చేసి సదాశివపేట్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడ దాకా అంటే బుదెరా నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ దాకా అంటే కంకోళ్ళు, అక్కడ నుంచి నెక్స్ట్ మనకి జహీరాబాద్ వరకు. ఏదైతే ఇప్పుడు మనం వింటున్నామో రెగ్యులర్గా పేరు ఏదైతే నిమ్స్ అని, సో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మోర్ దెన్ 12,000 ఎకర్స్, 2 మండలాలు పెద్దవి. సో అక్కడ కొన్ని 17 విలేజెస్కి బాగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఆ ఏరియాలో ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరగబోతుంది. అండ్ ఇక్కడ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా చాలా వరకు వైడ్ అవుతున్నాయి అండ్ కొత్త రోడ్ కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి.
కాబట్టి మనం అప్ టు ముంబై హైవేలో తీసుకుంటే జహీరాబాద్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ చాలామంది ఇప్పుడు మేజర్గా ఎక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే బుదెరా దాటిన తర్వాత కూడా కంకోల్ ఈ ఏరియాలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. అక్కడ హైవే బేసింగ్లో తీసుకుంటే మనము 16,000, 17,000, 18,000 వెంచర్ని బట్టి డెవలప్మెంట్ని బట్టి కూడా కొన్ని ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయి. దీంతోపాటు హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్తే మనకి ఇక్కడ 10,000 నుంచి 14,000 మధ్యలో కూడా దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అప్ టు మనకి సంగారెడ్డి నుంచి మొదలు పెడితే జహీరాబాద్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. అండ్ నాట్ ఓన్లీ మనకి జహీరాబాద్ వరకు, ఇక్కడ ఈ రేడియల్ రోడ్ నేను ఏదైతే చెప్పినానో ఈ రేడియల్ రోడ్ని బేస్ చేసుకొని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆ లొకేషన్ చూడాలి, తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ లొకేషన్తో పాటు సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉందా లేదా అన్న చూడాలి. ఆ తర్వాత ఏంటంటే రోడ్ యాక్సెస్ మంచిగా ఉందా లేదా అన్న చూడాలి. దాని తర్వాత వచ్చేసి మనం పెట్టే ప్రైజ్ అసలు రైట్ ప్రైజేనా, ఇవాళ ఇంత అమౌంట్ పెడితే రేపు రిటర్న్ నాకు ఇంత అమౌంట్ వస్తుందా లేదా, ఇది తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అలాంటి లొకేషనే మనకి ముంబై హైవే. కాబట్టి మన బడ్జెట్కి తగ్గట్టు, మన పర్పస్కి తగ్గట్టు, మనం ఎంత టైం వెయిట్ చేస్తామన్న దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనం అప్ టు సంగారెడ్డి నుంచి మనం నెక్స్ట్ జహీరాబాద్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ ఏరియా మంచి పొటెన్షియల్ ఉంది ఖచ్చితంగా. అండ్ ఈ హైవేలో తీసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి చాలా వరకు ప్రాజెక్ట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా కంపెనీస్ ఇంకా డెవలప్మెంట్ రావడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు జహీరాబాద్ అనేది ఒక్కటి డెవలప్మెంట్ అవ్వడం వల్ల నాట్ ఓన్లీ జహీరాబాద్ బట్ జహీరాబాద్ని బేస్ చేసుకొని ఉన్న సరౌండింగ్ ఒక 30 కిలోమీటర్ రేడియస్ వరకు అంతా కూడా ఫ్యూచర్లో గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి బీదర్ ఎయిర్పోర్ట్ అనేది దగ్గర అవుతుంది. ఒక సైడ్ బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా ఇంకొక సైడ్ ఏంటంటే మనకి ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకుంటే దాదాపు ఒక 120 కిలోమీటర్స్ వస్తుంది జహీరాబాద్ నుంచి. అదే కనుక మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నాందేడ్ తీసుకుంటే కనుక ఏదైతే మనకి అది వచ్చేసి ఇంకా దగ్గర అవుతుంది, మనకి హార్డ్లీ ఒక 30 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. కాబట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు సరౌండింగ్ డెవలప్మెంట్స్, సరౌండింగ్ ఉన్న బెనిఫిట్స్ వీటిని బేస్ చేసుకొని మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముంబై హైవే అనేది వన్ ఆఫ్ ది టాప్ హైవే. కాబట్టి ముంబై హైవేలో అండ్ ముంబై హైవేని బేస్ చేసుకొని కొనే వాళ్ళకి ఖచ్చితంగా అయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అద్భుతంగా అవుతుంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి కొంచెం మార్కెట్ స్లో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే నెక్స్ట్ ఇంకా పికప్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే జహీరాబాద్ సంబంధించిన నిమ్స్ ప్రాజెక్ట్ చాలా రోజుల నుంచి చెప్తున్నారు, కానీ ఇప్పుడు రీసెంట్గా ల్యాండ్ అక్విజిషన్ అవ్వడం కానీ వర్క్ స్టార్ట్ అవ్వడం కానీ చాలామంది కంపెనీస్ వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానీ ఇప్పుడు ఏంటంటే జనాలకి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే ఇప్పుడే వస్తుంది, రానున్న 5-10 సంవత్సరాల తర్వాత అయితే ఈ రోజున్న రేట్లు రావు అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు కూడా ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీ బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత టైం వెయిట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి, వీటికి సంబంధించిన మీకు ఏ డౌట్స్ ఉన్నా, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫుల్ డీటెయిల్స్ కోసం మమ్మల్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మేము దగ్గరుండి సర్వీస్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. ఫుల్ డీటెయిల్స్ కోసం 950-268-2042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.